హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. నేను మీ కొంచెం విద్యపండి ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? నేనైతే ఒక లాంగ్ వీడియో చేయబోతున్నానండి. అదేంటంటే 10K సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నా చేతులతో వండి ఒక 10 మందికి రోడ్ సైడ్ తిరుగుతుంటారు కదా, వాళ్ళకి నా చేతులతో వండి పెట్టిన భోజనం పెట్టాలని ఎంతో ఆశపడ్డానండి. కాదంటే కొంచెం లేట్ అయింది. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి, వాళ్ళకి హోంవర్క్లు, బుక్స్, యూనిఫామ్ చాలా ఉంటాయి కదా, కొంచెం బిజీగా ఉండడం వల్ల అలా వీడియో చేయడం చాలా లేట్ అయింది. సారీ అండి. ఇప్పుడైతే 12K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా చెప్పలేనంత హ్యాపీగా ఉందండి. ఇక్కడ నుంచి అయితే నేను అన్ని హెల్పింగ్ వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి. మా హస్బెండ్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇక్కడ ఈ వీడియో సపోర్ట్ని బట్టి నేను ఫిక్స్ అయితానండి. మా హస్బెండ్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తానన్నారు నాకైతే. ఇక్కడ నుంచి మీరు చేసిన సపోర్ట్ బట్టి నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నేను మాక్సిమం ట్రై చేస్తానండి. ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని బట్టి నేను ఫిక్స్ అవుతానండి ఇంకా ముందుకి. ఇప్పుడైతే 10 మంది చేస్తున్నాను కదా, మీరు సపోర్టింగ్ చేసిన దాన్ని బట్టి ఇంకా 30 మంది, 20 మంది, 30 మంది, 40 మంది అలా పెంచుకుంటూ సపోర్ట్ నేనైతే హెల్పింగ్ చేస్తానండి. ప్లీజ్ ఈ వీడియో చూసి వెళ్ళిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఓకేనా? మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం ఆ వీడియో. వచ్చేసేయండి. నేనైతే ఫస్ట్ కిరాణా తీసుకుంటున్నానండి. ఇంట్లో అయితే బియ్యం అవైలబుల్లో ఉంటాయి, మిగతా వస్తువులన్నీ కొంచెం తక్కువ ఉన్నాయన్నట్టు నేను కిరాణా తీసుకోవడానికి వచ్చానండి. ఇంకా కిరాణా కాకుండా ఇంకా ప్యాక్ చేయడం, ఫుడ్ వండేసి ప్యాక్ చేయడానికి కావాల్సిన ఇంకా బాక్సులన్నీ ఇక్కడే తీసుకున్నానండి, కావాల్సినవన్నీ. ఫస్ట్ అయితే కిరాణా తీసుకుంటున్నాను నేనైతే. నేనైతే చికెన్ తీసుకోవడానికి వచ్చానండి. షాప్ చూసారు కదా, షాప్ అయితే చాలా చిన్నగా ఉన్నా కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు వచ్చిన ఇక్కడ తీసుకుంటాను. ఆ తమ్ముడు అయితే మంచి బాగా కొడుతాడు. హాయ్ చెప్తాము. నెక్స్ట్ అయితే కిరాణా తీసుకున్నాను కదా, చికెన్ కూడా తీసుకున్నానండి. కూరగాయలు తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడైతే మా వీడియోగ్రాఫర్ అయితే అలసిపోయాడండి పాపం. 2-3 వీడియోస్కి అలసిపోయాడు. ఫేస్ అంతా డల్ వేసాడు. నేనైతే కూరగాయలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒక అమ్మాయి కనిపించిందండి, చాలా క్యూట్గా మాట్లాడుతుంది. మీరు కూడా చూస్తారా? రండి. స్కూల్ ఎక్కడ రోజు? స్కూల్ ఎక్కడ స్కూల్ మానేసావా? బర్త్డేనా? మరి ఏంటి ఇలా ఉన్నావు? నీట్గా రెడీ అవ్వాలి కదా. హ్యాపీ బర్త్డే. మధ్యాహ్నమా పుట్టినరోజు? ఇప్పుడు కదా మధ్యాహ్నం పుట్టావు. మధ్యాహ్నం సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. ఇలాగ వేసుకో డబ్బులు, ఆ డబ్బులాగా ఇవ్వచ్చు కదా, పుట్టినరోజు కదా, పప్పలు కొనుక్కుంటాను. నెక్స్ట్ అయితే కూరగాయలు కట్ చేసామండి. కూరగాయలు కట్ చేసిన వీడియో అయితే నేను తీయలేదండి, ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అన్నట్టు నేనైతే వీడియో తీయలేదు. డైరెక్ట్ వంట అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడైతే నేను ఎప్పుడు అంతమందికి వండలేదండి. 10 మంది కంటే నేను ఎప్పుడూ వండలేదు. నాకు తెలిసిన ఒక రాజన్న ఉంటే రాజన్న అడిగాను. ఆయన అయితే బాగా వండుతారండి. ఆయన అడిగితే సరే చేసి పెడతానన్నారండి. నేను అన్ని రెడీ చేసి అన్నకిస్తే అన్న అయితే స్టార్ట్ చేశారండి. బిర్యానీ మొత్తం అన్నే చేశారు. ఎందుకంటే నేను ఎప్పుడు అంతమందికి వండలేదండి. ఇప్పుడు అంతమందికి అత్తయ్య వండుతారు కానీ నేను ఎప్పుడు అంతమందికి వండలేదు. బిర్యానీ విషయంలో అయితే రాజన్న చాలా హెల్ప్ చేశాడండి. మొత్తం మసాలా అన్నీ వేసేసిన తర్వాత, మసాలా సరుకులు అన్నీ వేసేసిన తర్వాత కూరగాయలు అన్నీ వేసేసి మొత్తం ఫ్రై చేస్తుండండి. దగ్గరుండి మొత్తం ప్రాసెస్ అంతా చూస్తున్నాను నేను. వచ్చి కానీ ఇంతమందికి ఎప్పుడు వండలేదు, అంటే నలుగురు తినేది కదా, వేస్ట్ అయితే బాగోదు కదా పాపం అనేసి నేనైతే పక్క నుండి చూస్తున్నానండి. చూసారా ఎంత స్పైసీగా ఉందో, చూడడానికి బాగుంది కదా. అన్ఎక్స్పెక్టెడ్ అండి. అసలు అన్న అడిగినట్టే ఒప్పుకున్నాడు పాపం.
వాటర్ అయితే మరిగిపోయిందండి. బియ్యం కడిగేసి వేస్తున్నాడు అన్నయ్య అయితే. అన్ని దగ్గర రెడీ చేసి పెట్టామండి. పాపం బాగానే చేసి పెడుతున్నాడు అన్న అయితే. నేనైతే ఒకసారి తిప్పుదామని మూత తీసానండి, మొత్తం తిప్పేశాను. అబ్బా, భలే ఉంది కదా కలర్ఫుల్గా. ఇక్కడ చూసారా ఎంత అలసిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నాను కదా. ఫైనల్లీ బిర్యానీ అయితే అయిపోయిందండి. ఎలా వచ్చిందో చూద్దాం రండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా కలర్ఫుల్గా ఉంది. చూసారా, నచ్చిందా లేదా మీకు? మూత పెట్టేద్దాం రండి. నెక్స్ట్ అయితే బిర్యానీ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే కూర వేసుకుందాం. ఆయిల్ వేసాం, మొత్తం కరివేపాకు వేసి పచ్చిమిరపకాయలు వేసి మొత్తం ఫ్రై చేసామండి. నెక్స్ట్ అయితే జీడిపప్పు వేయడానికి రెడీగా ఉన్నాం. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసానండి. నెక్స్ట్ అయితే కల్లుప్పు వేసానండి. కల్లుప్పు వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసానండి, ఉల్లిపాయలు అంతా కలిసేంత వరకు. మొత్తం ఇలా తిప్పేసిన తర్వాత ఈ స్పూన్ ఎక్కడ పెట్టాలో తెలుసా? రండి చూపిస్తాను. ఇక్కడ అలా పెట్టాలి పైన. నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ వేసుకుంటానండి. అల్లం పేస్ట్ వేసి మొత్తం తిప్పేసాను. అయ్యమ్మో, చాలా కష్టం. స్టవ్ మీద అయితే పర్లేదు కానీ పొయ్యి మీద కదండి, చాలా హాట్గా ఉంది. ఒక పక్క పొయ్యి వేడి, ఒక పక్కన ఎండలు వేడి. నెక్స్ట్ అయితే కారం వేసుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే కారం వేసుకుని మొత్తం తిప్పేసానండి, స్టవ్ వచ్చినట్టు తిప్పేసాను. మా స్టూడియోగ్రాఫర్ అయితే నవ్వుతున్నాడు, ఏం చెప్తామండి. కారం వేసిన తర్వాత నెక్స్ట్ అయితే పసుపు వేసానండి. ఏదైనా కట్ల మీద వండింది ఆ టేస్టే వేరండి, కట్ల పొయ్యి మీద వండిన టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. పసుపు వేసేసానండి. పసుపు వేసి మొత్తం మిక్స్ చేసేసానండి. మీరు కూడా ట్రై చేయండి వీలుంటే, కట్ల పొయ్యి మీద వండి చూడండి, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇలాంటి సరదాలు ఎప్పుడో కానీ రావండి, మనసుకి చాలా తృప్తి అనిపిస్తుంది. నలుగురితో కలిసి ఇలా ఉండడం చాలా బాగుంటుంది, మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ బిర్యానీ చికెన్ రెండు రెడీ అయిపోయినండి. ఫ్రెష్ అయ్యే టైం అయితే లేదు, ఎందుకంటే ఇప్పటికే 1 అయిపోయిందని టైము. పాపం మా ఆకలితో ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా రెడీగా, అందుకని ఫ్రెష్ అవ్వట్లేదు. ఇలాంటి ప్రోగ్రాలు ఉంటే నైటే ఫిక్స్ చేసుకోవాలండి. నేను అనుకున్నాను సర్లే పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళినట్టునే మనం రెడీ చేయొచ్చులే అనుకున్నాను, కానీ పిల్లలు 8 కల్లా వెళ్ళారండి. నా ఇంటి పని మొత్తం పనులన్నీ అయ్యేసరికి 9 అయిపోయింది. 9కి వెళ్ళి మొత్తం కిరాణా కూరగాయలు చికెన్ అన్ని తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయిందండి. నైట్ తెచ్చుకుని ఉంటే అయిపోయేది సామాన్లు అన్నీ, దానివల్ల చాలా లేట్ అయిపోయిందండి. ఇప్పటికి 1 అయిపోయింది. నేనైతే 10 బాక్సులు రెడీ చేసుకుంటున్నానండి, 10 మందికి అన్నట్టు. ప్లీజ్ ఈ వీడియో ఇంకా సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఇంకా మా ఉన్నంతలో సపోర్ట్ చేయాలని అనుకుంటున్నామండి మేమైతే. మీ సపోర్ట్ని బట్టి ఉంటుందండి. నేనైతే మొత్తం 10 బాక్సుల్లో వేస్తున్నానండి. పాపం మా హస్బెండ్ అయితే చాలా సపోర్ట్ చేశారండి. నేను అడిగాను వెంటనే, బావ నేను ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను బావ అంటే, సరే మా హస్బెండ్ అయితే సరే అనేసి నాకైతే 3000 ఇచ్చారండి. అవసరమైతే ఇంకా అడగమన్నారు. చాలా హ్యాపీ, చాలా సపోర్ట్ చేశారండి ఆయన. ఆయన ఏమన్నారంటే, భోజనం అంటే డైలీ తింటారు కదా, బిర్యానీ అంటే అప్పుడప్పుడు తింటారు కాబట్టి నువ్వు పెట్టిన 10 మందికైనా తృప్తిగా పెట్టు అన్నారండి. సరే అన్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి హస్బెండ్లు ఎంతమందికి ఉన్నారు చెప్పండి. చాలా మనసుకి చాలా హ్యాపీ అనిపించింది. అంతేగాని మా హస్బెండ్ మీద దిష్టి పెట్టకండి, ఓకేనా? చాలా మంచోడు మా ఆయన.
10 బాక్సులు నింపేశానండి. కనపడుతున్నాయి కదా 10 బాక్సులు. 10 సమానంగా వేసానండి. నెక్స్ట్ అయితే నిమ్మకాయ ముక్కలండి. బిర్యానీలకి నిమ్మకాయ లేనిదే ఎక్కదు కదా. మేమైతే ముందే కట్ చేసి పెట్టుకున్నామండి. ఒక్కొక్కరికి 2 ముక్కలు వేస్తున్నానండి. సరిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలండి. 10 ముక్కలు ముందే కట్ చేసి పెట్టుకున్నామండి. నీట్గా 10 బాక్సులు వేస్తున్నానండి. అయిపోయి 10 బాక్సులు వేసేసాను. నెక్స్ట్ అయితే నాకు చాలా 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 ఇష్టమైన ఏంటది బొబ్బట్లండి. నాకు చాలా ఫేవరెట్ అయ్యి. మా హస్బెండ్ బొబ్బట్టు కూడా ఏమన్నారు, బొబ్బట్టు వేసాను నేనైతే. నాకు చాలా ఇష్టం అండి బొబ్బట్టు అంటే. నా ఫేవరెట్ బొబ్బట్టు ఒకటి, పాలకోవ ఒకటి నాకు చాలా ఇష్టం అండి. బొబ్బట్లు వేసేసానండి. నెక్స్ట్ అయితే అరటిపండు అండి, చక్కెరకేళి అరటిపండు. పక్కనే వేసేసాను, ఇంకా ప్లేస్ ఉందన్నట్టు పక్కనే వేసానండి. పది బాక్స్లో వేసేసాను. కంప్లీట్ అయిపోయినాయండి. చూసారా ఫైనల్లీ ఇలా ఉన్నాయండి పార్సిల్ అయితే. నెక్స్ట్ అయితే వాటర్ ప్యాకెట్ కర్రీ వేస్తే ఇంకా అయిపోయినట్టండి. పార్సిల్ చేసి పట్టుకెళ్ళిపోవడమే. నెక్స్ట్ అయితే ఒక వాటర్ ప్యాకెట్ వేసానండి, ప్యాక్ చేసేసానండి. రెడీ అయిపోయింది ప్యాకింగ్. నెక్స్ట్ అయితే పార్సల్ అయితే చేసాం కదా, బయలుదేరుతున్నామండి పంచడానికి. కొన్ని అయితే ఎదర పెట్టామండి, కొన్ని అయితే డిక్కీలో పెట్టాను. కొంచెం అడ్జస్ట్ చేసుకున్నామండి. ప్లేస్ అయితే బాగా ఉంది. బయలుదేరదామా మరి, వచ్చేయండి. మా ఇంటి పక్కన అయితే పాలమ్మ తల్లి ఉన్నారండి, చాలా ఫేమస్ మా ఊరికైతే. అందుకని వెళ్ళే దారిలో ఆగి దండం పెట్టుకుని వెళ్దామని సాగానండి. మీ అందరి ఆశీర్వాదంతో పాటు దేవుని ఆశీర్వాదం కూడా చాలా ముఖ్యం కాబట్టి నేనైతే పాలమ్మ గుడి దగ్గర ఆగానండి. నీట్గా కాళ్ళు కడిగేసుకుని లోపలికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. అంతా మంచి జరగాలి. ఇదే నా ఫస్ట్ వీడియో కాబట్టి ఇలాంటి వీడియోస్ ఇంకా 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 చేయాలని ఆశపడుతున్నాను కాబట్టి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నానండి. చాలా తృప్తిగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. నా జీవితంలో చేసిన ఫస్ట్ మంచి పని అండి యూట్యూబ్ పరంగా అయితే. అందుకనేసి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని వచ్చానండి. ఆగండి ప్లీజ్, వీడియో ఎక్కడ స్క్రోల్ చేయకండి, ఒక్క నిమిషం లాస్ట్ వరకు చూడండి. అసలైన మ్యాజిక్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. చాలా ఫన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరు స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్. నా దర్శనం అయితే అయిపోయిందండి. ఫైనల్లీ నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు అయితే వచ్చేసానండి. మరి స్టార్ట్ అవుదామా మరి పంచడానికి? వచ్చేయండి, స్టార్ట్ అవుదాం పని చేయడానికి. మీ ముగ్గురు చేశారా భోజనం? ముగ్గురు చేయలేదా? 5 చేయలేదా? తింటారా భోజనం, తింటారా?
సరిపోయినాయా? ఇంకెవరికైనా ఇవ్వాలా? మీకు వచ్చిందా? హ్యాపీయా? సరే, అలాంటిదే. నా ఛానల్కి 10,000 మంది వచ్చారండి. నేను ఛానల్ పెట్టాను, 10,000 మంది వచ్చారు. అందుకే ఆ సందర్భంగా పంచుతున్నాం అన్నమాట. హాయ్, ఏం పేర్రా? అశ్వినా. డ్రింకులు పట్టించకండి, మంచిగా. సర్లేండి, పర్లేదు నన్ను. బాయ్ బాయ్. బాయ్ రా బిడ్డ. బాయ్ మా. డిస్టర్బ్ చేయకండి, తింటున్నాడు, తిన్నామండి. సరే బాయ్ అండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఏరుకుంటారా? వాటర్ బాటిల్ ఏమన్నా యూజ్ ఉంటదండి మీకు డబ్బాలు ఏరుకోవడం వల్ల? ఏరుకుంటాం, అమ్ముకుంటాం, అంటున్నాం. ఏంటని అలా తిరుగుతారండి పిల్లలు? అయ్యో, అయితే ఏ టైంలో ఎక్కడ ఉంటా తెలియదు కదా. రేపు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు తిరిగి మళ్ళీ లేనికి ఎప్పుడు వెళ్తారు? రేపు మార్నింగ్ ఈ టైంలో వెళ్తారు అలాగా? సర్లేండి. నువ్వేం మాట్లాడవా? నీ పేరేంటి? నూరా. ముస్లిం పేరా? బాగుంది నూరా. నీ పేరేంటివే? సుజాత. నీ పేరు? నా పేరు అదే. అబ్బో, మీ ఇద్దరు కావాలా? ఇద్దరు అప్పచెల్లు. మీ పేరేంటి ఆంటీ? శాంతి కుమారి. మీ పేరులోనే శాంతం ఉంది. సర్లేండి, జాగ్రత్తగా వెళ్ళండి. చేయలేదా? భోజనం తింటారా? ఇవనా? ఎక్కడికి వెళ్ళారు తాతయ్య గారు? ఇప్పుడు కూడా తిరుగుతారా? పడుకోండి. ఆశీర్వదింతారా? ఆశీర్వదించండి. ఈశ్వర ఈశ్వర వీరన్న వీరన్న గజేశ్వర వీరన్న గండ్రగొడ్డ వీరన్న వీరతోళ్ళు వీరన్న పాముకోళ్ళు వీరన్న విచర్మ వీరన్న సంబరాలు వీరన్న సంతోషం వీరన్న. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మంచిదండి. ఏ ఊరి మీది? ఇక్కడేనా? ఏంటంటే ఇలా కాయం చేస్తున్నారు? మాడిపోతున్నా కదా. గుడికి వెళ్తా కదా, ఇంట్లో ఉండింది. గుడి దగ్గర కాదండి. లేదు, నాకు తెలిసి ఎలా ఇస్తానండి చెప్పనా? ఏ ఊరండి ఇది? ఎన్ని గంటల వరకు తిరుగుతారు ఎండలో? సరే బాయ్ అండి. చింతపల్ల ఇంకా తినకుండా ఉన్నారేంటి? టైం తినేయాలి కదా. ఇప్పుడు బ్యాంక్ ఉంటుందా ఈ టైంలోని? ఏ ఊరండి? చింతపల్ల. పిల్లలు ఉన్నారా? అన్నం ఇచ్చి తింటారా? బిర్యానీ. ఎండలు ఏంటంటే ఇలా కాస్తున్నా? మాడిపోతున్నాం కదా, ఇప్పుడు వచ్చేస్తుంది, ఉండలో పోతున్నాం. మీ ఊర్లో ఇలా ఉంటాయా? ఉంటాయా? అలాంటిదే, అలాంటిదే. తినండి, సరేనా? బాయ్ బాయ్ చెప్తారా? చేయకండి బాయ్. నా పేరా విజ్జు, విజ్జు పండు బ్లాగ్స్ నా ఛానల్ పేరు. సరే బాయ్ అండి. బాయ్ బాయ్. 10 పార్సల్ అనుకున్నానండి, 10 అయిపోయింది. మీతో చాలా హ్యాపీగా ఉంది. నా కోసం ఒక పాట పాడొచ్చు కదా, ఏమన్నా ఏదోటి మీకు వచ్చిన పాట పాడండి. మాకేం తెలుసు, మీకేం పాటొచ్చు? దగ్గర తుడుచుకుంటారా? చెమట పట్టేసింది. పాడేయండి పాట. మీకు తెలిసిన పాట పాడతా. పాడండి. తెలిసిన పాట అంటే కొత్త పాట పాడతాను. పాడండి పాడండి. మోజినా తెలుసా? మోజినా. మజునా తెలుసా? తెలీదండి. సినిమా పేరు మజునా. పాడండి ఒకసారి. అది చిట్టం సరిగ్గా చూసుకొని ఇదంతా వచ్చేది. అది ఆటోమేటిక్ యాక్షన్ రెగ్యులర్గా చూసుకోవాలి కదా. ఆటోమేటిక్ యాక్షన్ రూల్స్ రెగ్యులర్గా చూసుకోవాలి. ఏంటండి?
దాన్ని పాడమన్నారు కదా, నేను ఖచ్చితంగా పాడతాను. లైలా లైలా మజను మజను స్టార్ట్ ఫినిష్ हो गया ఫినిష్ हो गया స్టక్ స్టక్ కంట్రోల్ మేడం చెప్తాను. పూర్వశిరావే ప్రేయసిరావే ఇది తొలి రాత్రి కలగన రాత్రి నాకు నీవు నీకు నేను సిప్పుకున్న కలల రాసి పూర్వశిరావే ప్రేయసిరావే ఎన్నిలమ్మ దీపాలే ఆర్పమన్నవే మల్లెలమ్మ పరువాలో మోయకున్నవే. హాయ్ అండి, నేను అనుకున్నట్టే 10 మందికి ఫుడ్ నా చేతులతో రెడీ చేసి పంచాలని చాలా ఆశపడ్డానండి. ఈ రోజు అయితే నా కోరిక చాలా నెరవేరింది. 10 మందికి పంచేసానండి. చాలా అంటే చాలా తృప్తిగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూసి సపోర్ట్ చేయలేదంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా కొన్ని మరికొద్ది ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. ఈ వీడియో చేయడానికి అయితే నాకైతే ముగ్గురు చాలా హెల్ప్ అయ్యారండి. ఫేస్ అయితే చూపించలేదు ఈ వీడియోలో. నేనైతే పేరు వచ్చేసి రాజన్న చాలా హెల్ప్ చేశాడు. తర్వాత నిక్కి చాలా హెల్ప్ చేసిందండి. తర్వాత దివ్య. ఈ ముగ్గురు చాలా 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 హెల్ప్ చేశారు. వాళ్ళు పేర్లు అయితే మెన్షన్ చేశాను కానీ మనుషులు అయితే కనిపించనన్నారు. వాళ్ళు కుటుంబాల్ని దేవుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంటిల్ దెన్ బై బాయ్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్ అండి. బాయ్.